సో ఈరోజు మనము పిల్లల్ని ఎలా బెడ్ మీద పడుకోబెట్టాలి, సో ఏ విధంగా పడుకోబెడితే ఏవి లాభాలు ఉన్నాయి, ఏ విధంగా పడుకోబెట్టకూడదు అనే దాన్ని చూద్దాము. సో ఈరోజు అది టాపిక్. డాక్టర్ శ్రీధర్ గండికోట పీడియాట్రిషియన్ న్యూనాటాలజిస్ట్ శ్రీనవ్య హాస్పిటల్. సో మనలో చాలామంది మదర్స్ సో డెలివరీ అయిన బేబీ లైక్ 2 months 3 months బేబీని సో వాళ్ళ కో బ్రదర్స్ అంటే చిన్నపిల్లలు పక్కన పడుకోబెట్టడం, లేకపోతే వాళ్ళు పక్కన పడుకోవడం అలా చేయడం వల్ల సో మనకి తెలియకుండానే మనం హార్మ్ చేస్తున్నట్టు బేబీకి. సో దీనివల్ల బేబీకి బ్రీతింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది మదర్స్ ఏం చేస్తారు, పిల్లో వేస్తూ ఉంటారు బెడ్ మీద, సో లేకపోతే బోర్ల పడుకోబెడుతూ ఉంటారు. సో దాన్ని ప్రోన్ పొజిషన్ అంటారు. సో ప్రోన్ పొజిషన్ మీద పడుకోబెట్టడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇది నేను చెప్పేది కాదు, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెప్తుంది. లైక్ మన ఇండియాలో చాలా తక్కువ, అమెరికాలో ప్రతి సంవత్సరం 3,500 మంది బేబీస్ ఇలా ప్రోన్ పొజిషన్లో పడుకోబెట్టడం వల్ల బేబీస్ చనిపోయేది చాలా ఉన్నాయి. సో మన ఇండియాలో అంత రిపోర్ట్స్ అంతగా లిమిటెడ్గా ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే సో మదర్స్కి అంత అవగాహన లేకపోవడం. సో కండిషన్స్ చూస్తే దాన్ని లైక్ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటారు. అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. అంటే బేబీని ప్రోన్ పొజిషన్లో పడుకోబెట్టడం కానీ, అయితే పిల్లో వేయడం కానీ, లేకపోతే సాఫ్ట్ బెడ్ అంటే మెత్తగా ఉండే బెడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే బేబీకి ఆ బ్రీతింగ్ వెళ్ళే ఆ ట్రాక్, ఈసోఫాగస్ అంటే ఆహారం వెళ్ళే గొట్టం రెండు కంప్రెస్ అయ్యేది, బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది, హైపోక్సిక్ స్టేట్కి వెళ్ళిపోతారు. అంటే బ్లడ్లో వెళ్ళాల్సిన ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది. సో దానివల్ల బ్రెయిన్కి లైక్ ఆ రెస్పిరేషన్ అనే సెంటర్ దగ్గర బ్లాక్ అవుతుంది. సో దాన్ని ఆటో రెగ్యులేషన్ అంటారు. సో ఇవి చాలా మందికి బేబీస్ మామూలుగా ఏంటంటే ఏదైనా మనకి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. కానీ ఇలాంటి బేబీస్ పడుకున్నప్పుడు బోల పడుకోబెట్టినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. సో బ్రెయిన్లో బొటింజర్ కాంప్లెక్స్ అని అంటారు, అంటే ప్రీ బొటింజర్ కాంప్లెక్స్ అంటారు. సో అది మన చిన్న మెదడులో ఉంటుంది. ఆ చిన్న మెదడే మనకి రెస్పిరేషన్ కానీ, హార్ట్ రేట్ కానీ మన ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో కొన్ని సందర్భాలు కొన్ని బేబీస్లో ఇలాంటివి ఆ రోజులు అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బేబీ ఏం చేస్తుందంటే కొద్దిగా హెడ్ పైకెత్తి పడుకుంటుంది. సో దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే బిల్డప్ అవుతుందో అది లైక్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఆక్సిజన్ తీసుకుంటారు. కానీ కొంతమంది బేబీస్ ఇలా ఈ ఫెయిల్డ్ ఆటో రెగ్యులేషన్ వల్ల సో నిద్రలోనే బేబీ కొలాప్స్ అవుతారు. అంటే మనకు తెలియదు, బేబీ పడుకుంటుంది అనుకుంటారు కానీ సో చాలామంది బేబీ చనిపోతారు. సో దీన్ని సిండ్రోమ్ అంటారు, అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటారు. సో